ఇంట్లో చాలామంది ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ ఇంటి గుమ్మం వద్ద కేవలం కార్తీక మాసం, మాఘమాసం వంటి ప్రత్యేక రోజుల్లో మాత్రమే దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపకాంతి జ్ఞాన సూత్రం. ఇది అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే దీపం వెలిగించకుండా ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టరు. దీపానికి సనాతన ధర్మంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టు అవుతుంది. లక్ష్మీదేవి తప్పకుండా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు ఏర్పడవు. రోజు సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల జాతకంలో ఉన్న రాహు దుష్ఫలితాలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి. అందుకే ప్రధాన ద్వారం దగ్గర నిత్యం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది. ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. అనారోగ్యాలు, కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది. కాబట్టి సంధ్యా సమయంలో ప్రధాన ద్వారం దగ్గర సంధ్యాదీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావు. ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సంధ్యాదీపం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున దీపం వెలిగించడం ఎప్పుడూ శుభప్రదం. ఈ దీపాన్ని నెయ్యితో లేదా నూనెతో వెలిగించవచ్చు. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.